హరవిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. సరికొత్త విహంగ వీక్షణం ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నాం. ఆదిత్య, ఏంటి బాగా నవ్వులు చిందిస్తున్నావు? వైజాగ్ రాజధాని అయిపోయిందని బాగా ఆనందిస్తున్నట్టున్నావు. వైజాగ్ రాజధాని అయిపోయింది. అయిపోయిందా? అందరికీ నమస్కారం అండి. హాయ్ నాగ్ గారు. ఏది మొన్న ఏకంగా ఇవేవి కాదు, హైదరాబాద్ మళ్ళీ మనం ఉమ్మడి రాజధాని చేసుకుందాం అన్నారు కాబట్టి 3+1 ఆఫర్ ఇచ్చారన్నమాట మనకి. అంతే, ఇక్కడ 3 అక్కడ 1. ఈ రైతులు ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ హర్యానా బోర్డర్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. సో కరెక్ట్గా 3 years క్రితం కూడాను ఇదే వ్యవహారం, ఇదే అంశం మీద ఇదే రకంగా జరిగింది. సో మరి అప్పుడు అది ఎందుకు సమస్య పోయింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ముందుకు వచ్చింది అనేది కొంచెం కాంటెక్స్ట్ సెట్టింగ్ చేస్తావా? తప్పకుండా, థ్యాంక్ యూ. లేదు, మంచి టాపిక్. వినే శ్రోతల కోసం మనం చెప్పాల్సిన ఒక విషయం ఉంది కదా. అంటే మనం ఈచ్ టైం మనం ఒక టాపిక్ విహంగ వీక్షణం చేద్దాము అని గత కొన్నాళ్ళ నుంచి అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు ఇంకొక కొత్త బర్నింగ్ టాపిక్ వచ్చి, లేదు ఇది అని చెప్పి మనకి బ్యాక్లాగ్ లో వెళ్ళిపోయిన టాపిక్లు పోను, ఇది ఆల్మోస్ట్ రికార్డింగ్ కి రెడీ, లాస్ట్ 2 టాపిక్లు అయిపోయినప్పుడు ఇది వచ్చింది కదా ఫ్రెష్ గా. లేదు దిస్ వి నీడ్ టు టాక్ అని. సో ఈచ్ టైం మనం అలా రికార్డింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటే, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ టాపిక్ వీఆర్ టాకింగ్ అబౌట్. చాలా మందికి వాట్ ఐ రియలైజ్ దిస్, నేను కూడా దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాట్ ఐ రియలైజ్ ఇస్, అంటే ప్రతిసారి మనం గవర్నమెంట్ నే దుయ్యిపోవడం కాదు, అసలు దేర్ ఆర్ 2 sides. విహంగ వీక్షణం మొదటి నుంచి కూడా దట్ వాజ్ ది ఐడియా కదా, దట్ వి టాక్ అబౌట్ బోత్ సైడ్స్, వి టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ ఎస్పెషల్లీ. అండ్ 2021 లో జరిగిన రైతు, నా పర్సనల్ గా వేర్ ఐ స్టాండ్ ఆన్ దిస్ తో మొదలెట్టి లెట్ మీ సెట్ కాంటెక్స్ట్. వేర్ 2021 లో ఐ వాస్ ఫుల్లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఫార్మర్స్, సేయింగ్ దట్ yes they deserve this. వాళ్ళు అనుకున్న ఆ ఫార్మ్ లాస్ రిపీల్ అదంతా తర్వాత నుంచి చదవడం మొదలెట్టాం. దట్ అసలు ఏమైంది, దేనికి ఇదంతా వాళ్ళు ఇంత కంగాలి పెట్టారు, మిగిలిన దేశంలో వాళ్ళు ఎందుకని కాదన్నారు, తర్వాత వై ఆర్ ఎక్స్పర్ట్స్ సేయింగ్ దట్ దోస్ ఫార్మ్ లాస్ ఆర్ యాక్చువల్లీ బెనిఫిషియల్ ఫర్ ఫార్మర్స్, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అది కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అలాగే వెనక్కి వెళ్ళిపోయింది బ్యాక్ బర్నర్. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ ఎలక్షన్ ముందు వాళ్ళ పని అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు అన్నది ఎవిడెంట్ గా అర్థం అవుతుంది. దట్ ఈస్ వై. అండ్ లాస్ట్ టైం దే వన్ ఓవర్ ద గవర్నమెంట్ కదా. లాస్ట్ టైం అంటే శ్రోతలు ఇన్ కేసు మర్చిపోయి ఉంటే, ద గవర్నమెంట్ బ్యాక్ ట్రాక్ వన్ ఆఫ్ ది వెరీ రేర్ అకరెన్సెస్ దట్ ద గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 10 years plus లో వాళ్ళు తీసుకొచ్చిన ఎన్ని కాంట్రవర్షియల్ ఇవి ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసి పాస్ చేసేసారు. బట్ దే హ్యావ్ నాట్ యాక్చువల్లీ బ్యాక్ ట్రాక్డ్ ఆన్ ఎనీథింగ్. దిస్ ఇస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బ్యాక్ ట్రాకింగ్ దట్ దేవ్ డన్. ఆ 3 ఫార్ములాస్ కూడాను నవంబర్ లో అఫీషియల్ గా వీఆర్ రిపీలింగ్ దెమ్. ఆ యాక్ట్ పేరు కూడా ఫార్ములా అమెండ్మెంట్ రిపీల్ యాక్ట్ అని చెప్పి రిపీలే చేసే అంతలాగా వీళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా అని పట్టుకొచ్చారు. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి నాకు గారు. అప్పుడు వాళ్ళు చేసిన డిమాండ్స్ కి ఇప్పుడు ఫ్రెష్ లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ వాళ్ళు వచ్చిన దానికి దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. చాలా ఈసారి చూస్తే కొంత మనకే చిరాకేస్తుంది. యాజ్ సిటిజన్స్ వి విల్ టాక్ అబౌట్ దెమ్ ఎనీవే ఇన్ టుడేస్ సెషన్. కానీ లాస్ట్ టైం కాంటెక్స్ట్ విషయంలో మేబీ నేను ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది అట్లీస్ట్ మర్చిపోయి ఉంటారు పాత కాంటెక్స్ట్ గురించి. ఏంటంటే అగ్రికల్చర్ లాభసాటిగా, అంటే వ్యవసాయం లాభసాటిగా లేదు అని చెప్పింది చంద్రబాబు నాయుడు ఒకడే కాదు, అంతకుముందు చాలా మంది చెప్పారు. కథ చంద్రబాబు నాయుడు మాత్రమే ఆయన లాభసాటి కాదు, వేరే రంగాల్లో కూడాను కెరియర్స్ వెతుక్కోండి అన్నదానికి ఆయన్ని బాగా యాగి చేశారు, అది వేరే విషయం. అయితే వ్యవసాయం లాభసాటి కాదు, ఎందువల్ల కాదు, కానీ దాదాపు ఇప్పుడైతే 55% మంది, ఒకప్పుడైతే 70% మంది ప్రజలు వ్యవసాయదారులుగా కానీ, అంటే రైతులుగా కానీ, లేకపోతే రైతు కూలీలుగా కానీ తమే బతుకుతున్నారు అని తెలుసు. కాబట్టి ఆ రంగాన్ని ఎలా రిఫార్మ్ చేయాలి, ఎలా ప్రాఫిటబుల్గా చేయాలి దాని అనేది 2006లో స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ రికమెండేషన్స్ ఇచ్చింది. అంతేకాకుండా దానికి ముందు దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక ఈ ఫార్ములాస్ అనేది ఆల్మోస్ట్ ఒక 20 years ఇన్ మేకింగ్. సో 2020లో పీక్ పాండమిక్ టైంలో వాటిని ఆర్డినెన్సెస్ ద్వారా తీసుకొచ్చారు ముందు. దాని తర్వాత 2020లోనే ఐ థింక్ డిసెంబర్లోనో జనవరిలోనో
పార్లమెంట్లో బిల్స్ ద్వారా తీసుకొచ్చారు. అప్పుడు దాని మీద పెద్ద డిబేట్ కూడా జరగలేదు. కొన్ని అపోజిషన్ పార్టీస్ కానీ కొన్ని అపోజిషన్ పార్టీస్ కొన్ని పాయింట్స్ రైజ్ చేసినాయి, కానీ దాని మీద డిబేట్ జరగకుండా కేవలం వాయిస్ ఓట్ అంటే ముజు అని ఓటుతోనే లాగిచ్చేశారు. సో దాని తర్వాత పంజాబ్ హర్యానాకి సంబంధించిన రైతులే అలా ప్రొటెస్ట్ చేశారు. ఓకే, ఆ టైంలో వీళ్ళు ఫామ్ బిల్స్ తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో కానీ ఆ టైంలో ఐటీసీ అగ్రో బిజినెస్ హెడ్ మన తెలుగు వారే శివకుమార్ సూరంపూడి గారితో నేను ఒక పాడ్కాస్ట్ చేశాను, లాంగ్ పాడ్కాస్ట్. సో దానివల్ల నాకే బాగా ఎక్కువ అర్థమైంది. దానివల్ల అది విన్న వాళ్ళకంటే కూడా నాకే ఎక్కువ బాగా జ్ఞానోదయం కలిగింది. దాని తర్వాత కూడాను చాలా చదివాను నేను. సో అప్పుడు నాకేం అర్థమైందంటే, ఒకటి, ఇదేదో సడన్గా మోడీ పొద్దున్నే వచ్చిన కళ ప్రకారం ఏదో తీసుకొచ్చిన బిల్స్ కాదు ఇది. అది నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాలుగా రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడాను వాటి మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. ఫైనల్గా అంటే ఎలా అయితే మనకి జిఎస్టీ అనేది కూడాను సడన్గా ఒకరోజు వచ్చింది కదా, అది ఎప్పటి నుంచో వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ అండర్ మోదీ 1.0. అలాగే ఇది కూడాను. సో అప్పుడు నేను చదివినప్పుడు విన్నప్పుడు కానీ ఆ లాస్ గురించి పాడ్కాస్ట్లు అంతాను నాకు అర్థమైంది ఏంటంటే, ఓవరాల్గా రైతులు తమ ఫామ్ ప్రొడ్యూస్ అమ్ముకోవటానికి కేవలం గవర్నమెంట్ మండీస్ అంటే ఏపీఎంసీ అంటారు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ, ఆ మండీలకి వెళ్ళి అమ్ముకోవటం మాత్రమే. అలాగే అక్కడ వచ్చి కొనుక్కునేది ఎవరు? డైరెక్ట్గా వచ్చి గవర్నమెంటే కొనదు. చాలాసార్లు ఈ మీడియేటర్స్ ఉంటారు, ఇంటర్మీడియట్ దళారులు అంటాం కదా తెలుగులో. సో బేసికల్గా మార్కెట్ ప్లేస్ అనేది రైతులకి కేవలం అదొక ప్లేసే ఉంది. దానివల్ల ఎక్స్ప్లాయిటేషన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది, ఎందుకంటే లార్జ్ కార్పొరేట్స్ ఎప్పుడైతే ఫ్రూట్ ప్రాసెసింగ్లో కానీ రిటైల్లో కానీ వస్తున్నాయి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే రైతులు ఒక రిలయన్స్ లాంటిది అనుకో, వాల్మార్ట్ లాంటి వాళ్ళతో డైరెక్ట్గానే కొన్ని 10 ఎకరాలు 100 ఎకరాలు కొన్ని సంవత్సరాల పాటు ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఏ రేటుకి అమ్ముకోవాలనేది కాంట్రాక్ట్ చేసుకోవటం, ఇలాంటి కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. అలాగే ఈ ఫామ్ ప్రొడ్యూస్ని నిల్వ చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం, ఆ బిల్డ్ చేయటం అనేది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కూడా బిల్డ్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏంటి, ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి బేసికలీ టు మేక్ అగ్రికల్చర్ ప్రాఫిటబుల్. సో ఆ ఫార్ములాస్ అందువల్ల వచ్చినాయి. కానీ సో దాంట్లో చాలా వరకు అంతా బాగానే ఉంది అనిపించింది నాకు. ఓన్లీ 2-3 విషయాలు గబుక్కరైతే నాకు 2 గుర్తొస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించి ఒక కార్పొరేట్కి ఒక రైతుకి గనక ఏదైనా వివాదం వచ్చిందనుకోండి, అది వాళ్ళు కోర్టుకు వెళ్ళటానికి లేదు. అది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లెవెల్లో మెజిస్టీరియల్ పవర్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఆయన పంచాయతీ చూసి ఆయన తీర్పు చెబుతాడు అన్నమాట. సో అది కొంచెం రైతు భయపడే విధంగా ఉంది. ఎందుకంటే ఒక అంబానీ ఒకవైపు, ఒక బక్క చిక్కిన రైతు ఒకవైపు ఉంటే కనుక ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బార్గెనింగ్ పవర్ కానీ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ కానీ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదొకటి. రెండోది ఏంటంటే, ఈ మండీలు ఇవన్నీ కనుక స్లోగా తీసేసి ప్రైవేట్ పార్టీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు అనేది అలా ఏర్పడితే కనుక ఒక రకంగా మంచిది థియరిటికల్గా. ఎందుకంటే ఒక చోటే అని కాకుండా అవుట్ సైడ్ మండీస్ తీసేయాలనే లేదు, మండీస్ బయట కూడాను ప్రైవేట్గా మార్కెట్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఫామ్ బిల్స్లో ఉంది. కానీ రైతుల భయం ఏంటంటే, ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ క్రితమే బీహార్లో ఇలాంటి ఎక్స్పెరిమెంటే చేశారు. అక్కడ ఏమైందంటే, బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మండీల మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అంటే కనుక గవర్నమెంట్ బేసికలీ సేఫ్టీ నెట్ అనేది ఒకటి తీసేసింది అనమాట. ఏంటంటే, మండీలకు వచ్చి మీరు మినిమం సపోర్ట్ ప్రైస్కి అమ్ముకోవచ్చు అనే సేఫ్టీ నెట్ అక్కడ తీసేస్తే కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్కెట్ మెకానిజం ద్వారా, అంటే డిమాండ్ అండ్ సప్లై ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత దాన్ని బట్టి ప్రైస్ రావటం అనేది ప్రొడ్యూసర్కి,
అది బీహార్లో జరగలేదు. యాక్చువల్గా ఎంఎస్పి కంటే కూడా రేట్లు తగ్గి పడిపోయినాయి అక్కడ. సో మరి దేశం మొత్తం కూడా ఇప్పుడు అలానే అవుద్దేమో వీళ్ళు చెప్పిన ప్రకారం. ఒకవేళ ఈ ఏపీఎంసీస్ మండీస్ని స్లోగా తీసేసి, అలాగే ఎంఎస్పి గురించి అసలు ఏమాత్రం అష్యూరెన్స్ లేకుండా, అంటే ఈవెన్ నౌ ఎంఎస్పి ఈజ్ నాట్ ఏ లా, ఇట్స్ ఎ పాలసీ. Policies Correct. can change any time. If you don't do something according to your stated policy, I cannot take you to the court. But Correct. if there is something in the form of a law, and if a government or a private party doesn't act according to the law, I can take you to the court. సో ప్రస్తుతం ఉన్నది ఎంఎస్పి కూడా పాలసీనే, కానీ అది కూడాను ఫ్యూచర్లో లేకుండా పోతే కనుక ఈ సేఫ్టీ నెట్, ఎక్కువ ధరకు అమ్ముకోవడం అనేది మాట దేవుడు ఎరుగు. కనీసం మనకు తెలిసి ఒక మండీకి వెళ్ళి ఈ మినిమం ఈ రేట్కి అమ్ముకోవచ్చు అనేది ఒక ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా పోతుందేమో, ఉన్న గోచి కూడా ఊడిపోద్దేమో అనేది భయం అన్నమాట బేసికల్గా. ఈ రెండు మేజర్ ఇష్యూస్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించి, అలాగే ఎంఎస్పికి సంబంధించి. మూడోది కూడా ఇంకేదో ఉంది, నాకు కరెక్ట్ గుర్తురావట్లేదు ప్రస్తుతం అయితే కనుక. అయితే కానీ రైతులు ఆ ప్రొటెస్ట్ మొదలుపెట్టినప్పుడు ఈ రెండింటి మీద మాత్రమే వాళ్ళు రాలేదు. దానితోడు ఇంకొక 2, 3, 4 యాడ్ చేసి మరీ వచ్చి చేశారు. ఆ టైంలో చాలామంది ముఖ్యంగా కొంచెం ప్రో గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ఏమన్నారంటే, దేశం మొత్తం దాదాపు అందరూ రైతులు హ్యాపీగా ఉన్నారు, కేవలం ఈ పంజాబ్ హర్యానా వాళ్ళకి మాత్రం ఏమొచ్చిందని చెప్పేసి. దానికి కారణం ఏంటంటే, మండీల ద్వారా ఎంఎస్పి ప్రొక్యూర్ చేయటం, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో పండించే వీట్, రైస్ ఇవన్నీ బాగా ఎక్కువ పండిస్తారు పంజాబ్. అక్కడ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. మిగతా స్టేట్స్లో ఎంఎస్పి అనే పాలసీ ఉన్నా కూడాను ప్రొక్యూర్మెంట్ అంత ఎక్కువేం జరగదు అది. కాబట్టి దే హ్యావ్ ఎ లాట్ మోర్ టు లూజ్ పంజాబ్ ఫార్మర్స్. అదొకటి. రెండోది, వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలంటే కనుక, ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలంటే మధ్యలో చాలా చాలా చోట్ల ఆపేయచ్చు. కానీ వాళ్ళకేంటంటే చాలా దగ్గర ఉంది కాబట్టి they have a lot more to lose, and also they know that their voice will be heard. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి చేస్తే కనుక అంతరం కనపడుతుంది అనేది. సో ఆ కారణాల వల్ల బేసికల్గా ఆ ప్రొటెస్ట్ ఆ లెవెల్లో జరిగినాయి. ఓవరాల్గా అన్ని తెలిసిన వాళ్ళు అయితే కనుక, తెలుసు అని అనుకుంటున్న నాలాంటి వాళ్ళు అయితే కనుక, ఐ కెన్ ఎంపథైజ్ విత్ బోత్ పార్టీస్ యాక్చువల్లీ. ఆ టైంలో ఏంటంటే గవర్నమెంట్ సదుద్దేశంతోనే లాస్ తీసుకొచ్చింది. రైతులు కూడాను కొన్ని అంశాల పట్ల కొంచెం ఇన్సెక్యూర్గా ఉన్నారు. అది అడ్రస్ చేస్తుంటే కనుక కన్సర్న్స్ బాగుండేది అనేది అప్పట్లో నాకు అనిపించింది. బట్ అల్టిమేట్లీ మోడీ గారు అప్పుడు టీవీలోకి రాగానే ఎప్పట్లానే భయపడ్డాను నేను కూడా, ఇవాళ ఈయన ఏ లాక్డౌన్ గురించి చెబుతాడు అని చెప్పేసి. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, అంటే ప్రతిసారి పాలసీ డెసిషన్ చేంజ్ చేసినప్పుడల్లాను యాక్చువల్గా ప్రధానమంత్రి గారు రారు టీవీలోకి వచ్చినప్పుడు. అంటే అప్పుడంటే కొంచెం ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి, ముఖ్యంగా పంజాబ్, యూపీ ఆ టైంలో. కాబట్టి ఎఫెక్టెడ్ స్టేట్స్ పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ యూపీ కాబట్టి ఆయన చాలా సదుద్దేశంతో టీవీలోకి వచ్చి చెప్పాడు. ఆయన, నేను క్షమా మాగుతాను, మీకు సరిగ్గా చెప్పలేకపోయాను నేను అని చెప్పేసి. కానీ అలా పూర్తిగా థ్రోయింగ్ ద బేబీ విత్ ద బ్యాత్ వాటర్ అంటారు కదా, ఆ లాస్లో ఉన్న కొన్ని ఫ్లాస్ని, వాటిని అమెండ్ చేయకుండా, రెక్టిఫై చేయకుండా పూర్తిగా లాసే ఫార్మ్ బిల్సే రిపీల్ చేయడం అనేది నాకు యాక్చువల్గా బాధ అనిపించింది. ఓకే, సో అదే విషయం. సారీ, కాంటాక్ట్ సెట్టింగ్ నుంచి ఏమని చెప్పి మొత్తం నేను చెప్పాను. సో ప్రస్తుతం అది నేను చెప్పిందంతా హిస్టరీ. ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది ఈ సిచ్యుయేషన్? అవును, హిస్టరీ ఒకటే కాదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో వెన్ యూ లుక్ ఇన్ టు ఇట్, పంజాబ్ లో అయితే కాదు, ఎనీ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్, there is a clause in the first law which prohibits state government from levying any market fees or cess on outside మండీ కాకుండా. ఇప్పుడు మండీలో జరుగుతున్న దానికి అగ్రికల్చర్, మీరు అన్న మార్కెట్ కమిటీ లోకల్ గవర్నమెంట్ తాలూకు చేతిలో ఉంటుంది కదా. సో అది పోస్ట్ మనకి ఆంధ్రాలో అయితే అగ్రికల్చరల్ కమిటీ మాజీ చైర్మన్ అని చెప్పి తిరుగుతారు ఎప్పటికి కూడా. మార్కెట్ యార్డ్ మాజీ డిప్యూటీ చైర్మన్ బోర్డులు ఇప్పటికే ఉంటాయి కాబట్టి అది బయటికి పోతుంది. కాబట్టి ఐ థింక్
స్టేట్ ఆల్సో కొంచెం వీళ్ళని ప్రోత్సహించి చెయ్యండిరా మీరు అని చెప్పి ముందుకు పంపించే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ అక్కడ కాదు కాబట్టి. ఇంకా ఉన్నాయి లేండి, బట్ లైక్ యూ సెడ్ దట్స్ పాస్ట్. అయితే ఈసారి వెన్ దే కమ్ అవుట్, ఈ ఫార్మర్స్ వాళ్ళ ఓ పెద్ద మేనిఫెస్టో లాంటిది పట్టుకొచ్చారు వాళ్ళు. అందులోని మనం ఈ ఎపిసోడ్ కోసం అన్నప్పుడు చదివాం కాబట్టి అందులో కొన్ని వెరీ స్ట్రేంజ్లీ వర్డెడ్ సెంటెన్స్లు నాకు కనిపించాయి. అంటే ఫర్ రీడర్స్ సేక్ అసలు వాట్ ఆర్ ది మెయిన్ థింగ్స్ దట్ దే హావ్ గొంతెమ్మ ఆస్క్డ్ ఫర్ కోరికలాగా చెప్దాం. ఉన్నాయి, కొన్ని అయితే గొంతెమ్మ కోరికలాగా ఉన్నాయి. కరెక్ట్. అసలు ఫర్ రీడర్స్ సేక్ అది ఒకసారి ఏమేమిటి అన్నది లెట్ మీ జస్ట్ రీడ్ త్రూ దీస్ 4-5 పాయింట్స్ దట్ దే డిమాండెడ్. నంబర్ 1, ఫార్మర్స్ వాంట్ ఎంఎస్పి ఫర్ ఆల్ క్రాప్స్. ఇన్నాళ్ళ పాటు ఓన్లీ కొన్ని మాత్రమే క్రాప్స్ ఎంఎస్పి తాలూకా ఒక నెట్ కిందకు 20 వచ్చేవి. టైప్ క్రాప్స్, సమ్ పల్సెస్, yeah. వీటన్నిటికి అవును. ఇన్ఫాక్ట్ ఫార్మ్ లాస్ లో అది కూడా దెర్ వాజ్ ఎ క్లాజ్, రీజన్ వై ఫార్మర్స్ ఫెల్ట్ ఇన్సెక్యూర్. ఎందుకంటే వాళ్ళు ఈ సీరియల్స్ ని, పల్సెస్ ని, పొటాటో ఇలాంటి వాటిని ఎసెన్షియల్ కమోడిటీస్ లోంచి తీసేస్తాము అని చెప్పి దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫార్ములా, మూడో ఫార్ములా అదే యాక్చువల్ గా. సో అది తీసేస్తాం అన్నారు కాబట్టి వీళ్ళు తీసేస్తే మరి ఎంఎస్పి రాదు కదా, మొత్తం అంతా మార్కెట్ మీదకి వెళ్ళిపోతే ఈ ₹2 టొమాటో బయటకు వచ్చినప్పుడు మాకు 10 పైసలు వచ్చినది కామన్ అయిపోతుంది అన్నది వాజ్ ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఫార్మర్స్ వాంట్ ఎంఎస్పి ఫర్ ఆల్ క్రాప్స్ షుడ్ బి అండర్ ఎంఎస్పి అన్నది ఒకటి. రెండోది ఏంటి అంటే ఆల్ లోన్స్ ఆఫ్ ఫార్మర్ షుడ్ బి వేవ్డ్ ఆఫ్. ఇది నేను యాజ్ ఇట్ ఈస్ చదువుతున్నాను సార్, ఇది చేస్తున్నది ఏం కాదు శ్రోతల కోసం. ఆల్ లోన్స్ ఆఫ్ ఆల్ ఫార్మర్ షుడ్ బి వేవ్డ్ ఆఫ్ కంప్లీట్లీ. ఆల్ లోన్స్ అంటే ఫార్మ్ లోన్సా, లేకపోతే వాళ్ళు వెహికల్ లోన్ తీసుకుంటే ఫార్మ్ లోన్స్? వెహికల్ లోన్ కాదు, ఆల్ ఫార్మ్ లోన్స్ షుడ్ బి వేవ్డ్. వెహికల్ లోన్ చాలా బాగుంది, నిజమే, వచ్చిన మెర్సిడీస్ కూడా లేపియొచ్చు. సో ఈ farmers demand that India withdraw from WTO. This is one of the demands. And freeze all free trade agreements. Free trade agreement another India lo undakodadu. You should freeze all free trade agreements and exit from WTO. WTO taluka ఏ agreement ki India party avvakodadu. Adoka korika. Tarvata Manrega should be increased to 200 days per year at the rate of 700 rupees per day, specifically focusing on farm activities. గవర్నమెంట్ చేయాలి బేసిక్ గా ఆ పని. మన్రేగా పథకానికి 200కి పెంచి ₹700 ఇచ్చి గవర్నమెంట్ ని పెంచేయమని చెప్పి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిమాండ్స్ దట్ దే హ్యావ్. ఈ యూనివర్సల్ ఎంఎస్పి మిగిలిన ఇంపాక్ట్ సంగతి సరే, జస్ట్ యూనివర్సల్ ఎంఎస్పి లా ఒక్కటే పట్టుకొస్తే గవర్నమెంట్ కి 10 లక్షల కోట్ల టోటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అన్నది ఈజ్ అ బేసిక్ అట్ ఎ గ్లాన్స్ స్టడీ. 10 లక్షల కోట్ల రూపాయలు అంటే మన ఇండియా తాలూకది మన వాళ్ళు మన బడ్జెట్ లో ఇంటర్మ్ దేంట్లోని వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్ నెక్స్ట్ 5 years అవుట్లే ఇది పెంచాం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ స్పెండ్ కన్నా ఎక్కువ జస్ట్ దిస్ వన్ డిమాండ్. మిగిలిన గురించి నేను ఇంకా టచ్ చేయట్లే. అంటే వాట్ ఐ ఫౌండ్ వెరీ స్ట్రేంజ్, ఇంకొక డిమాండ్ కూడా ఉంది. ఇంకో డిమాండ్ కూడా ఏంటంటే రైతు కూలీలకి పెన్షన్. సో ఆల్ ఫార్మర్స్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 60 షుడ్ బి పెయిడ్. ఎంత అన్నారు? 15,000 నెలకేదో అడిగినట్టున్నారు కదా వాళ్ళు. 15,000 per month వాజ్ ది డిమాండ్, ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చదివిన దాంట్లో గుర్తుంటే. ఆల్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 దాటిన తర్వాత 15,000 per month గవర్నమెంట్ హ్యాస్ టు పే. అంటే మీరు అన్నట్టు గొంతమ్మ కోరికలు అంటే ఏమిటా అని ఇన్నాళ్ళ పాటు ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటే ఇవే. సో ఇదిగోండి డెఫినేషన్ అని చూపించడానికి. నౌ ఎంఎస్పి ఫర్ అనాలిసిస్ సేక్ సెట్ చేసినప్పుడు స్వామినాథన్ కమిటీ దాని ముందు కూడా ఎంఎస్పి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి. అండ్ ఎంఎస్పి ఇస్ నాట్ స్పెసిఫిక్ టు ఇండియా అండి, అంటే వినే వాళ్ళకి ఎవరికైనా ఇన్ కేస్ తెలిసి ఉండకపోతే యుఎస్ ఆల్సో హ్యాస్ ద సేమ్ థింగ్. దేర్ అగ్రికల్చర్ ఆల్సో సబ్సిడైజ్. వాళ్ళు కూడా అగ్రికల్చర్ మొత్తం అంతా వాళ్ళే ఎక్వైర్ చేసుకుని ఫార్మర్ దగ్గర నుంచి, బట్ దే పే వెరీ స్మాల్ అమౌంట్. సో ఫార్మర్ కి బేర్ గా దే జస్ట్ బ్రేక్ ఈవెన్ కైండ్ ఆఫ్ థింగ్. యుఎస్ లోని చాలా పెద్ద ఎక్స్పెండిచర్ ఉంది అగ్రికల్చర్ మీద. ఎంఎస్పి రూల్ ఇన్ ఇండియా, యుఎస్ లో ఐ థాట్ గవర్నమెంట్ ఇంటర్వీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సిడీస్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. అదే ఫార్మ్ సబ్సిడీస్, ప్రొక్యూర్మెంట్ చేయరు. ఫార్మ్ సబ్సిడీస్ వాళ్ళు ఇచ్చి those are given to the tune of them making $2 to $3 extra per acre kind of subsidy వచ్చేలాగా అలా వర్కౌట్ చేసి ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేసేది. కరెక్ట్. ఇండియాలో ఎంఎస్పి రూల్ సేస్ దట్ ఫార్మర్ షుడ్ మేక్ 50% ప్రాఫిట్ ఆన్ ద క్రాప్. దట్ ఈస్ ది సింప్లెస్ట్ గ్రౌండ్ లైన్. సో దాని బేస్ మీద ఎంఎస్పి వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో అది రివైజ్ చేసిన అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ రివిజన్, ఇప్పుడు అప్వర్డ్ లేని డౌన్వర్డ్ ఉండదు, కానీ దట్ ఈస్ బికాస్ టోటల్ కాస్ట్ అంతా ఫ్యాక్టరింగ్ మళ్ళీ చేసుకొని 50% ప్రాఫిట్ కాదు. 100 రూపీస్ కనుక కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అయితే కనుక దానికి 50% మార్కప్ చేసి టోటల్ గా అతనికి ₹150
చేతికి వచ్చేది అవును. చేస్తే కనుక 150 ఉంటే. యాహ్! రూపాయల్లో 100 కాస్ట్ పోతే 50 మిగిలితే 50 డివైడ్ బై 150 ఈజ్ 33% ప్రాఫిట్. ఓకే. 50% మార్కప్ అనండి. ఓకే. అది. సో, వాళ్ళది అండ్ దట్ ఈస్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద క్రాప్. సో, ఇట్ ఈస్ నాట్ ఎ మంత్లీ థింగ్ ఆర్ క్రాప్ బట్టి అది 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ ది క్రాప్ తాలూకా లైఫ్ సైకిల్. అయితే ఫార్మర్స్ మీరన్నట్టు వన్ ఆఫ్ ది వరీస్ దట్ దే హావ్ ఇస్ దట్ పాలిసీలోనే ఉండిపోయింది కాబట్టి ఇన్‌ఫాక్ట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిమాండ్స్ హియర్ దట్ ఎంఎస్‌పీ విచ్ ఇస్ అప్లైడ్ టు ఆల్ క్రాప్స్ షుడ్ బి మేడ్ ఇంటూ ఎ లా. సో దట్ ఇట్ కెనాట్ బి అమెండెడ్. అది చేసియాలట. ఈ ప్రభుత్వం నార్మల్ గా కమ్యూనికేషన్ విషయంలో చాలా పూర్ అన్నది మొత్తం అందరికీ తెలిసిన విషయం. మోదీ గారే వచ్చి వీ కుడ్ నాట్ కమ్యూనికేట్ అని చెప్పి దండం పెట్టి చెప్పారు ఆ రోజు. ఇది మనం ఎన్నో సార్లు ఇంతకు మునుపు కూడా మన ఎపిసోడ్‌లో డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా వి కేమ్ టు ది సేమ్ పాయింట్. ఇప్పుడు ఆల్సో ఇట్ ఇస్ నో ఈ మన 2021 తర్వాత నుంచి కూడా దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ ఇట్ వెల్. దానికి దేర్ ఇస్ అంటే ఎంత తమాషా అంటే 2021లో ఇది రిపీల్ చేసిన తర్వాత గవర్నమెంట్ పుట్ అప్ ఎ సర్వే. వాళ్ళు ఒక మొత్తం ఇండియాలోని ఫార్మ్ లాస్ మీద కవర్ చేయమని చెప్పారు. కవర్ చేస్తే వాళ్ళ లెక్క ప్రకారం ఏకంగా 86% ఆఫ్ ఫార్మర్స్ యాక్చువల్లీ అగ్రీడ్ టు ఫార్మ్ లాస్ వెన్ దే వర్ ఎక్స్‌ప్లెయిన్డ్ వాట్ దే విల్ డూ ఫర్ దెమ్ అని చూపిస్తుంది ఆ సర్వే. పోనీ 86% వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఓటర్ల దగ్గరికి వెళ్ళారు అనుకున్నా కూడా కనీసం 50-60% వుడ్ హావ్ అగ్రీడ్. నిజంగా ఒకవేళ గాని వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిసి ఉంటే. తమాషా అయిన విషయం ఏంటి 2021 తర్వాత 2024 వచ్చింది. ఇంతవరకు వాళ్ళు దాని మీద ఏమీ చేయలే. సిన్స్ దెన్ నథింగ్ హాస్ బీన్ డన్. ఆ మాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తోంది? రైతులు వచ్చి కూర్చున్నారు కాబట్టి వచ్చింది. లేకపోతే అసలు మనం మర్చిపోయాం ఇది. దీని గురించి. ది అండర్‌లయింగ్ పెద్ద ఇష్యూ ఇందులో ఒకటి ఉంది నాగ్ గారు. వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఫార్మ్ కంప్లీట్ అగ్రికల్చర్ ఓవర్‌హాల్ ఎలా అయితే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ హాస్ టు బి చేంజ్డ్ లేకపోతే మెడికల్ ఇండియా సిస్టమ్ ఇస్ బ్రోకెన్ ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా. బట్ వి ఆఫెన్ ఓవర్‌సీ అగ్రికల్చర్ దో ఆల్‌మోస్ట్ 50-60% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ డైరెక్ట్‌లీ లింక్డ్ టు ఇట్. డైరెక్ట్‌లీ. మీరన్నట్టు కొంచెం తగ్గినా ఆ నంబర్ ఇప్పటికి కూడా ఉంది కదా. నౌ ఆ సిస్టమ్ ఓవర్‌హాల్‌కి ఇన్ని సంవత్సరాల్లో ఆల్‌మోస్ట్ నో స్టెప్ హాస్ బీన్ అండర్‌టేకెన్. ఏమీ జరగల. ఒక్కొక్క స్టెప్ చిన్నవి చేసుకున్నా కూడా. ద వే దిస్ షుడ్ హావ్ బీన్ కమ్యూనికేటెడ్ ఇస్ 2021లో ఈళ్ళు ఫెయిల్ అయిన తర్వాత నాకదే చాలా తమాషాగా అనిపిస్తుంటది. ఇప్పుడు ఇంకొకటి అంటే ఏంటంటే మనకి 2021లో రిపీల్ చేసిన తర్వాత దే యాక్చువల్లీ మేడ్ సమ్ ప్రామిసెస్. ఏంటంటే ఒక కమిటీ ఏసి అసలు ఈ ఎంఎస్‌పీ గురించి ఎంత కూలంకషంగా అధ్యయనం చేసి దీన్ని వేరే క్రాప్స్‌కి కూడాను పెంచాలా, విస్తరించాలా లేదా వర్తింపజేస్తామా? అవును. అలాగే అవును. ఈ టు మేక్ అగ్రికల్చర్ ప్రాఫిటబుల్ అంటే అట్‌లీస్ట్ 50% మార్కప్ వచ్చేలా చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా ఆళ్ళు ప్రామిస్ చేశారు కదా! దాని మీద కూడా పెద్ద అడుగులేమి ముందుకు పడలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ లాస్ట్ టైమే వీళ్ళు మెన్షన్ చేసినది. లాస్ట్ టైమ్ రైతులు అటికైట్ వీళ్ళందరూ చేసిన దీంట్లో 2022 కల్లా ఫార్మర్ ఇన్‌కమ్ డబుల్ చేస్తాము అని చెప్పి 2019 మేనిఫెస్టోలో మోదీ గారు ప్రామిస్ చేశారు. 2022 కల్లా ఫార్మర్ ఇన్‌కమ్ ఇన్ ఇండియా షుడ్ బి డబుల్డ్ వాస్ ది వర్డింగ్ దట్ దే యూజ్డ్. 2021 వచ్చిన తర్వాత వాళ్ళు వి ఆర్ నోవేర్ క్లోజ్ టు ఇట్. మాకు ఇంకా ఎంఎస్‌పీ కోసమే మేము కొట్టుకుంటున్నాం. ఇంకేం డబుల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు పీక మీద కత్తి పెట్టారు. అది ఏకంగా పూర్తిగా పోయింది. గత 3 సంవత్సరాల్లో వీళ్ళు సర్వే చేశారో, ఏమిటి చేశారో దేవుడెరుగు. ద వే దిస్ షుడ్ హావ్ బీన్ కమ్యూనికేటెడ్ ఇస్ దేర్ ఇస్ అన్ ఓవర్‌హాల్ రిక్వైర్డ్. అంటే నిజంగా కావాలి. లేకపోతే ఇంతమంది అగ్రికల్చర్ మీద బతకడం ఇస్ నాట్ సస్టైనబుల్ ఫర్ ద హోల్ కంట్రీ. నేను దీని మీద చదువుతున్నప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మనం లాస్ట్ టైమ్ ఒకసారి మాట్లాడుకున్నాం మీకు గుర్తుంటే పావర్టీ గురించి మనం కే షేప్ రికవరీ అనే ఒక ఎపిసోడ్ చేసినప్పుడు ఓవర్ 80 crore పీపుల్ వర్ గివెన్ అంత్యోదయ యోజన తాలూకా ఫుడ్ గ్రెయిన్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా. మొన్న మళ్ళీ దాన్ని పెంచి దాన్నేమో మేము మీకు సేవ చేసాము చప్పట్లు కొట్టండి మాకు అని మళ్ళీ మొన్న చెప్పారు. నెక్స్ట్ 5 years కి కూడా ఇది ఎక్స్టెండ్ చేసేస్తున్నాము. దానికి ఇంత బడ్జెట్ అవుట్లే ఉంది అని చెప్పి. సో ఇది చప్పట్లు కొట్టే విషయం కాదు. జల్లగొట్టే విషయం. ఏమిటి సాధించారు? పావర్టీలోంచి అప్‌లిఫ్ట్ చేస్తున్నాం అని ఒక సైడ్ నుంచి చెప్పి 80 crore పీపుల్ కి ఫుడ్ గ్రెయిన్స్ నెక్స్ట్ 5 years కి ఇస్తున్నాం. ఇప్పుడు చదివినప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ దీస్ 2 థింగ్స్ ఆర్ ఇంటర్‌లింక్డ్ టు సమ్ డిగ్రీ. ఇప్పుడు ఎక్వైర్ చేయాలి. చచ్చినట్టు ఎక్వైర్ చేయాలి. లేకపోతే ఫార్మర్స్ కి యూ ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్. ఎస్పెషల్లీ రైస్, వీట్ పోనీ మిగిలినవి పక్కన పెడదాం. అట్‌లీస్ట్ బేస్ లెవెల్ అదే సీరియల్స్, ఆ ఆయిల్ 80 కోట్ల గ్రెయిన్స్, మందికి 80 కోట్ల మందికి వీట్ ఆర్ రైస్ అండ్ కందిపప్పు ఇలాంటివి ఆయిల్, ప్రతి నెల సీరియల్ ఎగ్జాక్ట్‌లీ. ఇవ్వాలంటే గనక పల్సెస్. అది గవర్నమెంట్ ఎటు తిరిగి ప్రొక్యూర్ చేయాలి ఎక్కడో చోట నుంచి. ఈ ఈ అండ్ అట్నుంచి ఇటు కూడా హ్మ్. ఇది కూడా ఖచ్చితంగా ఎక్వైర్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకి ఎక్వైర్ చేసి ఏం చేయాలి? ఇప్పుడు ఎక్వైర్ చేయాలి సంవత్సరానికి. తమాషా విషయం ఏంటంటే పంజాబ్ రెండిట్లోని మీరన్నట్టు బాగా లీడింగ్ లో ఉంది. తర్వాత రైస్ విషయంలో ది సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ తెలంగాణ. ఎంఎస్‌పీ ప్రొక్యూర్ చేసుకుంటున్న స్టేట్. సో ఐ వాస్ సర్ప్రైజ్డ్. ఐ థాట్ బిగ్గర్ స్టేట్స్ ఉన్నాయనుకున్నాను. వీటికి మధ్యప్రదేశ్ అవి వచ్చాయి గానీ ఎనీవే. సో
అది చచ్చినట్టు కొనాలి. సో వాళ్ళు లెక్కేసుకొని ఉంటారు. ఇట్ వర్క్స్ బోత్ వేస్ కదా. 80 కోట్ల మందికి ఇవ్వాలి కాబట్టి కొనాలి. పోనీ ఈ 80 కోట్లు కాసేపు పక్కన పెడదాం. ఇంత క్వాంటిటీ మనం ఎవ్రీ ఇయర్ చచ్చినట్టు కొనాలి ఎంఎస్పీ తాలూకాది. లేకపోతే ది హోల్ అగ్రికల్చరల్ ఇప్పటికే పాపం రైతుకి ఏమీ లేదు అని మనం అనుకుంటున్న దాంట్లో వెరీ ఫైన్ బ్యాలెన్స్ లో ఏదైతే ఉందో అది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇది కానీ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ టేక్స్ ఆఫ్ ది ఎంఎస్పీ తాలూకా చేయి తీసేస్తే కొనాలి కాబట్టి ఏం చేయాలి? పోనీ పని చేద్దాం, లెట్ us అట్లీస్ట్ టర్న్ ఇట్ ఇంటూ ఓట్ బ్యాంక్ ఆర్ లెట్ us అట్లీస్ట్ గివ్ పీపుల్. సో ఇట్ వర్క్స్ బోత్ వేస్. అదే అనిపించింది ఇది చదువుతున్నప్పుడు. ఇప్పుడు అంత ఎక్వైర్ ఎందుకు చేస్తున్నాం? నెక్స్ట్ 5 years లెక్క చెప్పేశారు వాళ్ళు. లేకుండా నెక్స్ట్ 5 years పనిచేస్తాం, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి అనుకుంటుంది. ఓకే, వాళ్ళు లాస్ట్ మీరు ఇందాక శివకుమార్ గారి తాలూకా ఎగ్జాంపుల్ మీ ఎపిసోడ్ లో మాట్లాడినప్పుడు వాళ్ళది ఈ చౌపల్ ఏదైతే మీరు కవర్ చేశారో మీ పాడ్కాస్ట్ లో అప్పుడు వాళ్ళు బీహార్ లో చేసినట్టు ఇప్పుడు లాస్ట్ 2021 తర్వాత వాట్ ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ డన్ ఇస్ దే షుడ్ హ్యావ్ టేకెన్ వాళ్ళ సొంత స్టేటే తీసుకోండి. పోనీ వాళ్ళకి యునానిమస్ మెజారిటీ ఢిల్లీలో దగ్గరలో ఉంది కాబట్టి యూపీఏ తీసుకోమనండి, కాదని ఎవడన్నాడు. లేకపోతే ఇంకా చిన్న స్టేట్ కావాలా, పైకి వెళ్ళమనండి, కొండల్లోకి వెళ్ళమనండి, చిన్న మార్కెట్ ప్లేస్. బికాస్ ఐటీసీ కూడా అదే పని చేసింది కదా. వాళ్ళు కూడా హిమాచల్లోనో ఎక్కడో చండీగఢ్ పక్కన వాళ్ళ హైడ్రోపానిక్ అండ్ దేర్ న్యూ ఏజ్ ఫార్మ్ మొత్తం అంతా వాళ్ళ thousands of acres ఎక్వైర్ చేసేదంతా అక్కడ చేశారు వాళ్ళు. స్మాలర్ టార్గెట్ ఇది కావాలి, క్లైమేట్ అది కొంత కంట్రోల్లో ఉండాలి అని. అలా పని చేసుకోమనండి గవర్నమెంట్ చేసి ఒక దగ్గర కానీ ఈ ప్రాసెస్ యాజ్ అ కేస్ స్టడీ చేసి సక్సెస్ఫుల్ గా చేసి ఉంటే చూపించడానికి ఉండేది కదా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చెప్పినది ఏంటి? ఇదిగోండి ఈ 3 పనులు మేము ఒక మండీ లాగా కాకుండా వీ విల్ ఓపెన్ ఇట్ అప్ టు ఎవ్రీవన్. అంటే ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ దట్ ఈ చౌపల్ ఏదైతే ఐటీసీ చేసిందో ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇట్ విత్ ఓపెన్ మార్కెట్ థింగ్. ఎనీథింగ్ ఎనీవన్ కెన్ కమ్ అండ్ బిడ్ అండ్ అది సక్సెస్ఫుల్ గా. అండ్ వాళ్ళకి ఈజీయే కదా. ఇప్పుడు ఏది చేసినా కూడాను పెద్ద కర్రతో కొట్టేస్తాను, నోట్ బ్యాన్ చేసాను, జిఎస్టీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను బుర్ర మీద రుద్దీశాను అంతలాగా ఇది చేస్తే యు ఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ గా ఒక 100 కోట్ల మంది మీద ఇంపాక్ట్. ఇది డైరెక్ట్ గా ఫార్మింగ్ మీద బతుకుతున్న కార్పొరేట్ కంపెనీస్ లో కూడాను ఏదైనా మేజర్ చేంజ్ రోల్ అవుట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ పైలటింగ్ చేస్తాం కదా. ఒక అది చేయకుండా అంటే వాళ్ళకి టైం కూడా వచ్చింది కదా. 21 లో అది రిపీల్ చేశారు. 3 ఏళ్ల పాటు ఏమిటి చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు వచ్చి కూర్చున్నారు, ఇది పాస్ అవ్వదు, ఇది గొడవే అవుతుంది. అఫ్ కోర్స్ నాట్ దట్ ఇట్ మ్యాటర్స్, బీజేపీ డజంట్ కేర్ అబౌట్ దిస్ ఎలక్షన్, ఎలాగో దే హ్యావ్ ఇట్ ఇన్ దేర్ కిట్టి, వాళ్ళకి తెలిసిన విషయం. కానీ ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఇప్పుడు కూడా సేమ్ థింగ్ విల్ హ్యాపన్ నౌ అగైన్. వచ్చి వాళ్ళందరినీ ఇప్పుడు ఎదుర్కొండ మనం చూస్తున్న విజువల్స్ ఏంటి? ఆ బార్డర్ లోని ముళ్ళు పెట్టడం, వాళ్ళ మీద టియర్ గ్యాస్ పెట్టడం, డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ తాలూకా ప్రక్రియని టెస్ట్ చేయడం, ఇదంతా చూస్తున్నాం మళ్ళీ కదా. దెర్ ఇస్ అ మచ్ బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్. హౌ ఇస్ దిస్ గవర్నమెంట్ సో పువర్ ఎట్ కమ్యూనికేషన్? అండ్ ఈ రైతులకు కూడాను ఏమైనా అర్థం ఉందా? అంటే హౌ కెన్ యూ కమ్ అండ్ డిమాండ్ సంథింగ్ దట్ టుగెదర్ రిక్వైర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ విత్ నో విజిబుల్ ఇంపాక్ట్? అంటే ఏంటి? లాస్ట్ టైం చేశాం కాబట్టి ఎవడి వీళ్ళని డ్రైవ్ చేస్తున్నాడు, ఇంకా ఎవడి వీళ్ళకి ఐడియా ఇచ్చాడు, బుర్ర బుద్ధి ఉండక్కర్లా, ఎలాగా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాడు అసలు? కనీసం ఇన్ని డిమాండ్స్ లో కొన్నైనా అవుతాయి, ఎంత పెద్ద రాయి శ్రద్ధాంలే అనుకున్నారా వాళ్ళు? అంటే ఇట్ ఈస్ క్రేజీ. మళ్ళీ సేమ్ థింగ్ పంజాబ్ తాలూకుది. దీనివల్ల వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ది అదర్ ఫార్మర్స్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ విల్ యాక్చువల్లీ రిబెల్ అగైన్స్ట్ దీస్ గైస్, సేయింగ్ దట్ మాది కాదు, మేము వీఆర్ నాట్ విత్ దిస్ ఫెలో, వీ డోంట్ వాంట్ ఆ సింగు బార్డర్ గల్ కూర్చున్న, టిక్రీ బార్డర్ గల్ కూర్చున్న వాళ్ళతో మాకు సంబంధం లేదు, వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ అవర్ ప్లేస్ ఆల్సో అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయిపోవాలన్నమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ డెట్రిమెంటల్ స్ట్రైక్ దిస్ టైం. ఎందుకంటే ఇవాళ ఏదో భారత్ బంద్ ఏదో కాల్ చేసినట్టున్నారు కదా వాళ్ళు, ఇవాళ రేపు ఎవడు పట్టించుకోండి లేదు మన ఏరియాలోని. నో వన్ కేర్స్ ఎక్సెప్ట్ ఢిల్లీ చుట్టుపక్కల ఓన్లీ వాళ్ళు ఒక్కళ్ళనే పట్టుకున్నాము అని చెప్పి. గవర్నమెంట్ తాలూకా ఇంపాక్ట్ లేకుండా ఈ పని జరగదు కదా సార్. ఇప్పుడు పక్కన పంజాబ్ వాళ్ళ ప్రభుత్వం ఆపుంది కాబట్టి ఎంతో కొంత దే మస్ట్ బి చిన్నది వేస్తూ ఉండుంటారు వాళ్ళకి. మీరే చెప్పండి, అంటే యూ రెడ్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ ఆల్సో కదా. అదే యాక్చువల్గా చాలా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది రైతులు మనం చెప్పి అనుకున్నట్టు 55% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై ఆర్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. కాబట్టి ఇది దిస్ ఈస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ యాక్చువల్లీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు సాల్వ్ for the long-term stability and peace and harmony in the society, in Indian society. అంటే ఒకటేమో టు మేక్ అగ్రికల్చర్ ప్రాఫిటబుల్, అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎంప్లాయ్ అకామిడేట్ 55% ఆఫ్ ద పాపులేషన్.
సో It should not. It ఇట్ should షుడ్ నాట్. not. మిగతా డెవలప్డ్ కంట్రీస్ లో చూస్తే లెస్ దెన్ 5-10% 5%, 2%, సో exactly. మనం ఆ లెవెల్కి రాకపోయినా కనీసం ఒక 25% లెవెల్కి ఎలా తీసుకురావాలి అంటే ఒక 25% దీని మీద అంటే ఒక 30% మందిని వేరే రంగాల్లోకి మళ్లించడానికి వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి, రీస్కిల్లింగ్ ఎలా చేయాలి వాళ్ళకి, అదంతాను అదొక దృష్టి అవును. పెట్టడం. అలాగే ఈవెన్ ఒక 20% మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు అనుకున్నా కూడా వచ్చే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో అది వాళ్ళకి ఎలా కొంచెం వయబుల్గా ప్రాఫిటబుల్గా చేయాలనేది అవును. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ సార్, ప్రాబ్లం. ఇది అయితే యూసిసి 370 అండ్ శ్రోతలు క్షమించాలి, రామ్ మందిర్, వీటన్నిటికన్నా కూడా ఇది మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. అవును. ఇది సో సంవత్సరాలు మెజారిటీలో ఉన్న ప్రభుత్వమే చేయగలదు. ఇది దిస్ కెనాట్ బి డన్ బై అ కోయాలిషన్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. కొంచెం మంచి స్ట్రాంగ్ మెజారిటీ పార్లమెంట్లో ఉండి, అలాగే దేశం మొత్తం మిగతా స్టేట్స్లో కూడాను ఎక్కువ శాతం స్టేట్స్లో కనుక అధికారంలో ఉన్న పార్టీ అంటే ప్రస్తుతం ఉన్న బీజేపీ. అలాగే అంతే కదా. అలాగే ఇందిరాగాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఆ లెవెల్లో లేకపోతే మేబీ వాళ్ళిద్దరి కంటే కూడా ఎక్కువ పాపులర్ ఏమో మోదీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. మనం సర్వేస్ చూస్తుంటే అదే తెలుస్తూ ఉంటుంది కదా. అంటే యాక్చువల్గా దేశ నేతల్లో ఒక వ్యక్తికి మన దేశంలోనే కాదు ఏ దేశం చూసుకున్నా కూడాను ఈ స్థాయిలో 60%, 70% అబౌవ్ అప్రూవల్ రేటింగ్ ఉండటం అనేది లేదు. సో ఇలా రైట్ సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ మెజారిటీ ఉండటం పార్లమెంట్లోను చాలా స్టేట్స్లో, అలాగే ఒక పాపులర్ ప్రైమ్ మినిస్టర్ హూ ఈజ్ అ గుడ్ కమ్యూనికేటర్ ఆల్సో, ఇదంతా ఉండి ఈ సువర్ణ అవకాశాన్ని ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించుకోకుండా అది ఏమవుతుందంటే నవ్ ఇట్ హెస్ బికమ్ ఏ బ్యాటిల్ ఆఫ్ ఆప్టిక్స్. ఏంటంటే ప్రో బీజేపీ కానీ ప్రో గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే చూసారా మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు, వాళ్ళు మాత్రం గడ్డాలు వేసుకొచ్చి చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఖలిస్తానీ ఉంది, దాంట్లో పాకిస్తానీ ఉంది, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ డూయింగ్. ప్రతిదీ ఓట్ బ్యాంకే, ప్రతిదీ అని పనా అని ప్రో గవర్నమెంట్ వాళ్ళు అలా అనుకుంటున్నారు. యాంటీ గవర్నమెంట్ ఆర్ యాంటీ మోడీ వాళ్ళేమో చూసారా ఎంత దారుణంగా రైతు మన కష్టించి ఆరుగాలం పనిచేసి పంట పండించి మనకు అన్నం పెట్టే రైతన్నల్ని ఈ ప్రభుత్వం ఎలా హింసిస్తుందో అని చెప్పేసి. సో ఎవరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళు దొరుకుతుంది. ఏంటి ఇది పక్కన సైడ్ లైన్స్ లో కూర్చొని చూస్తున్న వాళ్ళది, ఇది మళ్ళాగా ఉద్యోగాలు చేసుకుంటాను ట్విట్టర్లో సోషల్ మీడియా చాలా టైం స్పెండ్ చేసే వాళ్ళకి. కానీ అసలు కమ్యూనిటీ, మేజర్ కమ్యూనిటీ ఏదో ఉందో, మేజర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ 55%, అది ఇట్స్ అ టికింగ్ బాంబ్ యాక్చువల్గా. దాన్ని సాల్వ్ చేయాలి, లేకపోతే అంతేగాని యూ కెనాట్ జస్ట్ విష్ ఇట్ అవే. ఇప్పుడు దాకా ఏంటంటే గవర్నమెంట్స్ ఊరికే బ్యాండెడ్ అప్రోచ్ టైప్లో అప్పుడప్పుడు ఫామ్ లోన్స్ ఇవ్వటం, అలాగే అప్పుడప్పుడు ఎంఎస్పి కొంచెం భారీగా పెంచడం, ఇలాంటివి చేస్తున్నారు తప్పితే. మనకి ఇవి కూడా తగిలే కదా నాగ్ గారు. దేర్ హ్యావ్ బీన్ కపుల్ ఆఫ్ పాయింట్స్ ఈ టైం బాంబ్ లోని చిన్న జలకలు కూడా తగిలాయి కదా. లిటరల్ గా ఉల్లిపాయలు గవర్నమెంట్ ని కూల్ చేసిన టైం చూసాం మనం. సో వీఆర్ దట్ క్లోజ్ దట్ ఒక్క పర్టికులర్ టొమాటో అంత పెద్ద కంగాలి చేసింది. వన్ పర్టికులర్ క్రాప్ మొన్న రైస్ ని కష్టపడి ఆపి ఉంచారు. ఒకవేళ రైస్ కానీ 100 రూపాయలు దాటేసి ఉంటే కేజీ దేశం మొత్తం ఎనర్కీ అయిపోతుంది. మొన్న ఎక్స్పోర్ట్ అంతా బ్యాన్ చేసి రైస్ ప్రైస్ కంట్రోల్ చేయడం కోసం పెరిగిపోతుంది అని చెప్పి దే బ్రాట్ ఇట్ డౌన్ కదా. మళ్ళీ దే ఆర్ కంట్రోలింగ్ ఇట్ ఇన్ దేర్. ఇంకొక 2 పాయింట్స్ చెప్పి మేబీ క్లోజ్ నా సైడ్ క్లోజ్ చేస్తాను. ఏంటంటే ఒకటేమో నేను చెప్పినట్టు ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా. దీంట్లో యాక్చువల్లీ ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ టు ప్లే, ఇఫ్ ఎస్పెషల్లీ ఇఫ్ ద గవర్నమెంట్ అలౌస్ దెమ్ టు ప్లే. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి, కానీ ఒక చేయనిది సరిగ్గా చేయాల్సింది ఇప్పుడు దాకా చేయండి ఏంటంటే ఏ మేజర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చినా చేంజ్ తీసుకొచ్చినా కన్సెన్సస్ బిల్డింగ్ అనేది, ముఖ్యంగా రీచింగ్ అవుట్ టు ద పార్టీస్ ఆర్ స్టేక్ హోల్డర్స్ హూ మే హోల్డ్ అన్ అపోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దెన్ వాట్ యూ హోల్డ్. పివి నరసింహారావు గారు అప్పుడు ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఫర్గెట్ అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీస్ విచ్ ఆర్ మచ్ స్ట్రాంగర్ ఎట్ దట్ టైం. ఈవెన్ కాంగ్రెస్లోనే దేర్ ఆర్ మెనీ డిసెంటింగ్ వాయిస్. సో వాళ్ళందరినీ చేత అవుననిపించటం, ఆ కాన్సెన్సస్ బిల్డ్ చేయటం అనేది అసలు యాక్చువల్గా ఆ టైంలోనే కాన్సెన్సస్ అనే వర్డ్ నేను ఫస్ట్ టైం విన్నాను ఆ టైంలో. ఎందుకంటే చాలాసార్లు ఆ పని చేస్తూ ఉండేవాడు, వాడుతూ ఉండేవాడు ఆ పదం కూడాను.
సో అవును. అదొకటి మాత్రం పూర్తిగా ఇక్కడ మిస్ అయింది. ఇప్పటికైనా కొంచెం అది చేస్తే బాగుంటుంది. ఏంటంటే co-opt everybody else, every stakeholder into finding a solution for this problem. Yeah. Yeah. అదొకటి. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా అయితే హెల్త్ కేర్లో కానీ సోషల్ సెక్టర్లో కానీ అంటే అదర్ సోషల్ సెక్టర్ అంటే సోషల్ సెక్టర్ అంటేనే బ్రాడ్ దాంట్లో హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దీంట్లో ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా చాలా ఉంటుంది కదా, నాన్ ప్రాఫిట్ కంపెనీస్ వాలంటీర్స్ అంతాను. అలాగే అవును. అగ్రికల్చర్లో కూడాను నువ్వు అవకాశాలు కల్పిస్తే క్లియర్ ఆబ్జెక్టివ్స్ కనుక సెట్ చేస్తే కనుక ప్రైవేట్ పార్టిసిపేషన్ వస్తుంది. నువ్వు సొంత డబ్బులు ఖర్చు ఖచ్చితంగా. పెట్టకూడదు. గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, రైతులు పెట్టట్లేదు. ప్రైవేట్ పార్టీస్ కూడా వచ్చి ఖర్చు పెట్టి మీకు అగ్రికల్చరలిస్ట్కి ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు రకరకాల పద్ధతుల్లో. సో అదొకటి చేయాలనేది నా ఉద్దేశం. అంటే అది అందరూ చేయాలి, కానీ దానికి లీడ్ తీసుకోవాల్సింది మాత్రం గవర్నమెంట్ అనేది ప్రస్తుతం course. పవర్లో ఉన్న Yeah. పార్టీని. అదొకటి. రెండో పాయింట్ నేను చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను ఏంటంటే నా సైడ్ నుంచి సోషల్ మీడియాలో కూడా చూసామంటే కొంతమంది కంప్లీట్గా అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఏంటంటే రైతులు దుర్మార్గులు, లేకపోతే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న రైతులు దుర్మార్గులు, వీళ్ళ వెనక ఫారిన్ హ్యాండ్ ఉంది అది ఇది అనేసి వాళ్ళ ఆఖరికి అక్కడితో ఆగట్లేదు. అసలు ఈ రైతులు బాగా పారాసైట్స్ లాంటి వాళ్ళు. వీళ్ళకి ఎప్పుడునూ లోన్స్ తీసుకుంటారు కానీ లోన్స్ కట్టమంటారు. అలాగే ఏంటి వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన దానికేమో గవర్నమెంట్ వచ్చి చక్కగా చేయాలి. ఏ బిజినెస్ మెన్ ఎవరు మిగతా వాళ్ళు అట్లా అడగరు కదా. ఏ బిజినెస్ మెన్ కూడాను మాకు ఇలా అష్యూరెన్స్ కావాలి, మేము ప్రొడ్యూస్ చేసింది కస్టమర్ కొనుక్కునేలాగా గవర్నమెంట్ చేయాలని కోరుకోరు వాళ్ళేమి. అలాగే ఏ శాలరీ క్లాస్ కూడాను మాకు పెన్షన్లు కావాలి, లేకపోతే అంటే మనం ఏమైతే అంటే శాలరీ క్లాస్కి కావాల్సిన వాళ్ళు కోరుకుంటే కనుక ఎలాంటి గొంతెమ్మ కోరికలు ఉండొచ్చో మనకు తెలుసు. అలాంటి ఎవరు అడగట్లేదు ఆ మిగతా సెక్షన్స్ ఎవరును. రైతులు ఎందుకు అడుగుతున్నారని కొంచెం బాగా కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని కూడా కొంతమంది చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎక్కువ మంది కదా, దాదాపు ప్రో బీజేపీ వీళ్ళే కనపడుతున్నారు. చాలా మందికి తెలుసో లేదో తెలియదు కానీ విషయం ఏంటంటే రైతు ఈజ్ ఎ వెరీ వెల్నరబుల్ అంటే సెక్షన్ యాక్చువల్గా. ఎలా అంటే కరెక్ట్. ఫస్ట్ పాయింట్ వాట్ యు డూ ఈజ్ అంటే వ్యవసాయం అనేది ఈ ప్రకృతి వైపరీత్యాలకి వీటన్నిటికీ చాలా గురవుతూ ఉంటుంది. సో అది మొత్తం చేసిన తర్వాత చివరి పంట చేతికొచ్చేదాకా కూడాను దిస్ ఏ మినీ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ టైప్లో ఉంటుంది. రెండోది ఈ వ్యవసాయం అనే వ్యాసంగంలోకి వెళ్ళే ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ రెండింటి మీద గవర్నమెంట్ కంట్రోల్ లేకపోతే మిగతా వాళ్ళ కంట్రోల్ చాలా ఉంటాయి. అంటే ఇన్పుట్స్ అంటే ఏంటి? ఫార్మ్ లేబర్, ఫెర్టిలైజర్స్, సీడ్స్, అలాగే క్యాపిటల్, వీటన్నిటి మీదను గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే ఎంత లోన్ పుట్టుద్ది నీకు, ఎంత క్యాపిటల్ పుట్టుద్ది, అలాగే నీకు ఫార్మ్ లేబర్ దొరుకుతారా, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ కనుక ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల లేకపోతే వేరే స్కీమ్స్ వల్ల వాళ్ళు వేరే పనులకు ఉండి నీకు ఫార్మ్ లేబర్ దొరకకుండా పోతారా అనేది కానీ, అలాగే సీడ్స్ సరైన క్వాలిటీ మార్కెట్లో ఉంటాయా, అలాగే ఫెర్టిలైజర్స్ కూడా సేమ్ మనకు కావాల్సిన టైంలో సరైన క్వాంటిటీ మనకి సరైన రేటుకి దొరుకుతుందా ఫెర్టిలైజర్స్. ఇలా చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి. అలాగే ఇక ఇంత చేసి ప్రకృతి కూడా సహకరించి పంట చేతికి వచ్చిన తర్వాత అప్పుడు పంట బాగా పండితే ఒక తలనొప్పి, పండకపోతే ఒక తలనొప్పి. పంట బాగా మనకు పండితే మిగతా వాళ్ళు కూడా పండుద్ది కదా. పండగానే రేట్లు రాదు. సరే పంట తక్కువ వచ్చింది అంటే ప్రకృతి వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా తెగులు వల్ల కావచ్చు, ఏదైనా సరే అమ్మయ్య ఇప్పుడు కొంచెం సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ అంతే ఆ లెవెల్లో డిమాండ్ అయితే తగ్గదు కదా ఈ ఉప్పులకి, పప్పులకి, టమాటాలకి. సో ఇప్పుడు సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ అదే లెవెల్ ఉంది కాబట్టి నేను ఎక్కువ అమ్ముకోవచ్చు అని రైతు అనుకుంటే వెంటనే గవర్నమెంట్ వచ్చి దిగేసి రంగంలోకి బయట నుంచి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసి బీభత్సంగా ఈ రేటును తగ్గిస్తుంది. ఓకే, అది కానీ లేకపోతే డిమాండ్ అదే లెవెల్లో ఉంది, సప్లై బాగా ఎక్కువ ఉంది, ఇక్కడ రేట్ సరిగ్గా దొరకట్లేదు, నేను ఎక్స్పోర్ట్ చేయాలంటే నో నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తే కనుక ఇక్కడ మళ్ళీ రేట్లు పెరుగుతాయి కాబట్టి వద్దు అని ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ పెడుతుంది.
ఇలా దెర్ ఆర్ సో మెనీ డిఫికల్టీస్ ఏ ఫార్మర్ హ్యాస్ టు గో త్రూ. ఈ విషయం తెలుసుకుని కొంచెం సోషల్ మీడియాలో జనాలు మాట్లాడితే బాగుంటుందని నా అభ్యర్థన. మీరు 2 జరగని విషయాలు ఒక సెంటెన్స్ లో ఎలా చెప్తారు? 2 విషయం తెలుసుకొని మాట్లాడడం ఏమిటి? ఈవెన్ బీజేపీ మినిస్టర్స్ దెమ్సెల్వ్స్ ఫర్ దట్ మ్యాటర్ విల్ కమ్ అవుట్ అండ్ అంటే ఏదైనా ఉంది అంటే ముందు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసేయాలి. యూ విల్ నాట్ రీడ్ అబౌట్ ఇట్, యూ విల్ నాట్ స్టడీ అబౌట్ ఇట్. అయితే ఒకటి, ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ ఆల్సో టు సే దట్ ఇస్ హౌ ద వరల్డ్ ఇస్. మనం కూడా ఇప్పుడు మీరు నాకు ఈ టాపిక్ అన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత దీని గురించి చదివాను, లేకపోతే నాకు కూడా దీని గురించి అవునవును ఫార్మర్స్ అందరూ దుర్మార్గులు, మర్సిడీస్ కార్లలో వచ్చి వాళ్ళకేమో గవర్నమెంట్ చేసి పెట్టాలా అని చెప్పి మనం అడిగినప్పుడు అదే ముఖ్యంగా వాళ్ళ మనకి లిస్ట్ ఆఫ్ the problem డిమాండ్స్, is- ముఖ్యంగా వాళ్ళ లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ చూసిన తర్వాత ఇంకా కోపం వస్తుంది. ఇంకా కోపం వస్తుంది. వాళ్ళు అలాంటివి ఇచ్చారులేండి ఈసారి మరీ దరిద్రంగా. కానీ బట్ మనకి వి వాంట్ టు లివ్ ఇన్ మన డిమాండ్స్ ఐడియాలజికల్ గా మనకు కావాల్సినవన్నీనేమో కమ్యూనిస్ట్ భావజాలం కలిగి ఉంటాం మనం. కానీ అట్ హార్ట్ మాత్రం మనకి బెనిఫిట్స్ అన్ని మాత్రం క్యాపిటలిజం తాలూకా బెనిఫిట్స్ కావాలి. సో ఆ రెండిట్లని మనం ఎప్పటికీ ఆ మధ్యలో వెల్ఫేర్ అంతా మనకు సోషలిజం కావాలి. సో మన వరకు వచ్చేసరికి విచ్ ఎవర్ బెనిఫిట్స్ అస్ ఎట్ దట్ పర్టికులర్ జంక్చర్ ఆ ఇజం కి మనం మారిపోయి మనం వీఆర్ క్రేజీ దట్ వే ఇన్ ఆల్ సెక్టర్స్, నాట్ జస్ట్ హియర్. కానీ ఈ పర్టికులర్ దాంట్లో వాట్ యూ సైడ్ ఇస్ వెరీ రైట్. ఇది ఒకవేళ కానీ ఈ గవర్నమెంట్ అట్లీస్ట్ ఈసారి అయినా, ఐ డోంట్ థింక్ ఈసారి కూడా దే హ్యావ్ నాట్ ఈవెన్ పుట్ ఇట్ ఇన్ దర్ మేనిఫెస్టో. వాళ్ళు ఎక్కడ కూడా పెద్దగా ఏం అనలేదు. ఫార్మర్ ఇన్కమ్ డబుల్ చేయాలి అన్నది వాజ్ జస్ట్ అ స్టేట్మెంట్. దెర్ హ్యాస్ బీన్ వెరీ లిటిల్ దట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ దట్ రిగార్డ్. దాని గురించి చదివాను నేను. దెర్ నథింగ్. వాళ్ళు అనుకున్నది ఏది చేయలేకపోయారు. వాళ్ళు ఏంటంటే ఈ ఫార్మ్ లాస్ వల్ల జరుగుతుంది అని వాళ్ళు అనుకున్నారు. కాకపోతే డబులింగ్ అని ఒక నంబర్ చెప్పిన తర్వాత దానికి తగ్గట్టు వెనకాతలో ఒక గేమ్ ప్లాన్ లేకపోవడం చాలా షేమ్ఫుల్ విషయం. అంటే సంథింగ్ లైక్ యూసీసీకి ఇప్పుడు ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, ఒక చిన్న స్టేట్ తో మొదలెట్టారు వాళ్ళు, అక్కడి నుంచి పాస్ చేయించారు. డిమాండ్ జస్ట్ టెంపరేచర్ గేజ్ చేస్తున్నారు, దేశంలో ఎక్కడైనా అపోజిషన్ వస్తుందా, ఎలాగా ప్రాపర్ గా పైలట్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఉత్తరాఖండ్ చిన్న స్టేట్, ఇందాక నేను అందడంలో అదే ఒక చిన్న మార్కెట్ లో ట్రై చేయడంలోనే అని మనం అందాక. సో అదే సేమ్ థింగ్, ఇది ఎంత పెద్ద ఇష్యూ ఇది. ఇది ఒకవేళ కానీ నిజంగా జరిగితే దేశం తాలూకా వాళ్ళు అనుకున్న $5 trillion, $10 trillion is nothing. If agriculture overhaul happens, there is about 30% of our population who will come out into constructive labor force. దానివల్ల పెరిగే జీడిపి ఎక్కడికి వెళ్ళిపోతుంది? హౌ మచ్ పర్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ విల్ గో అప్ ఇన్ ద కంట్రీ when 30-40 crore people, able-bodied young people can be skilled and brought into the market. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అయిపోతాం మనం. ఎన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి దానివల్ల. ఎనీవే, దట్స్ హౌ ఇట్ ఈస్. సో కానీ ఇదే దీనివల్ల ప్రత్యేకంగా ఇప్పుడేం జరగకపోయినా నాకు తెలిసి ఇది ఒక ఎలక్షన్ అయితే ఇష్యూ అవుతుంది. I think people, every party will make the right noises. Yeah, that is all they will do. BJP also will make their own noises. That's all. కానీ Sadly, everything has been reduced to that stage లేండి మన దగ్గర. Perception management is all that That's all. matters. ఇందాక మీరు ఆప్టిక్స్ అనే మాట వాడారు కదా ఇందాక. సో that is all we will do.